Express, an international courier service. 10 రూపాయల కాయిన్తో పెద్ద చిక్కొచ్చి పడింది ప్రజలకు. ఆ మధ్య 5 రూపాయల నోటు చెల్లదన్నారు. ఇప్పుడేమో 10 రూపాయల కాయిన్ తీసుకోమంటున్నారు. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తోంది ఈ చిల్లర గోల. దీనికి కారకులెవరో గాని వాళ్ళను ఉతికి పారేయాలని అంటున్నారు బయటి జనం. నోట్ల రద్దుతో పడ్డ కష్టాలకు తోడు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడిందని బాధపడుతున్నారు జనం. సామాన్యులకు తెలియదులే అనుకుంటే మరి బ్యాంకు వాళ్ళకేమైంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన వదంతులే నిజమయ్యేలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. 10 రూపాయల కాయిన్స్ తీసుకోబోమని ఓ ఖాతాదారుడికి కరాఖండిగా చెప్పారట జడ్చర్ల స్టేట్ బ్యాంక్ సిబ్బంది. దీంతో సురేష్ అనే ఖాతాదారుడు కంగు తిన్నాడు. కారణం అడిగితే స్థలం లేదని చెప్పారట. ఈ విషయం కాగితం మీద రాసి ఇచ్చారని తెలిపాడు ఆ ఖాతాదారుడు. 10 రూపాయల కాయిన్ తీసుకోబోమన్న వాళ్ళపై కేసులు పెట్టవచ్చన్నారుగా, మరి ఈ బ్యాంకు వాళ్ళపై కూడా కేసు వేయవచ్చా అని అడుగుతున్నారు సామాన్య ప్రజలు. కేవలం ఒక ఖాతాదారుడు తెచ్చిన 5,000 రూపాయల కాయిన్స్ దాచడానికి బ్యాంకులో స్థలం లేకపోతే మరి అందరి పరిస్థితి ఏంటి? బ్యాంకులే వద్దన్నాక ఇక వ్యాపారులు, ఆటో వాళ్ళు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. బస్సుల్లో కండక్టర్లు కూడా తీసుకోవడం లేదని, దీనిపై ఆర్బీఐ మరింత స్పష్టతనివ్వాలని కోరుతున్నారు జనం.